నమస్తే మిత్రులారా, ఎవరైతే టెట్కో ప్రిపేర్ అవుతున్నారో అదేవిధంగా డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పిరెంట్స్ ఉన్నారో, మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కు సరే ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో టెక్స్ట్ బుక్ గ్రామర్ అనేటువంటిది తప్పకుండా ఒకసారి మనం అయితే చదవాల్సిందే. ఎందుకంటే ఈ మధ్యలో ఇక్కడ నుంచి బిట్స్ అనేటువంటిది అడుగుతూ ఉన్నారు కాబట్టి ఈరోజు మనం దాంట్లో భాగంగానే ఈరోజు 6th యూనిట్ అయినటువంటి ఏ హీరోలో ఉన్నటువంటి వొకాబులరీ, అదేవిధంగా గ్రామరు, అదేవిధంగా కన్వెన్షన్ ఆఫ్ రైటింగ్లో ఉన్నటువంటి అన్ని కూడా చదవడానికి ప్రయత్నం చేయడానికి ప్రయత్నం అయితే చేద్దాము. అయితే ఇది 7th క్లాస్కి సంబంధించినటువంటి 6th యూనిట్ అండి. ఒక్కసారి చూసినట్లయితే వొకాబులరీలోకి వెళ్ళిపోదామండి. డైరెక్ట్ మనము వొకాబులరీలో ఇక్కడ చూడండి, వొకాబులరీ పేజ్ నెంబర్ 101. ఓకే, వొకాబులరీ పిక్అవుట్ సినానిమ్స్ అన్న సేమ్ మీనింగ్. ఓకే, సేమ్ మీనింగ్ అంటే ఇక్కడ ఇచ్చినటువంటి పదాలకు సేమ్ మీనింగ్ అనేటువంటిది రాయండి అని చెప్తూ ఉన్నారు. చూడండి, క్లియర్, బ్రేవరీ, షేమ్ఫుల్, హైడ్, అప్సెట్, ఆర్గ్యూడ్, స్వోర్, అన్ప్లెజెంట్, ట్యాప్డ్, డ్యామేజ్. క్లియర్ అంటే మనము డీటెయిల్ అని కూడా చెప్పవచ్చు అండి. క్లియర్ అంటే డీటెయిల్డ్. ఓకే, తర్వాత క్లియర్ అంటే స్పష్టంగా అనేటువంటిది చెప్పవచ్చు. దానికి ఇక్కడ సినానిమ్ అంటున్నారు, యాంటోనిమ్ కాదండి, సినానిమ్. క్లియర్గా స్పష్టంగా కనబడేటువంటిది. అదేవిధంగా బ్రేవరీ అంటే ధైర్యము, అదేవిధంగా కరేజ్ అని కూడా చెప్పవచ్చు అండి. నెక్స్ట్ షేమ్ఫుల్, డిస్గ్రేస్ఫుల్ అని కూడా చెప్పవచ్చు. డిస్గ్రేస్ఫుల్. నెక్స్ట్ హైడ్, దాక్కోవడము లేకుంటే కవర్ అని కూడా చెప్పవచ్చు అండి. తర్వాత అప్సెట్ కావచ్చు, పెయిన్డ్, అప్సెట్ కావడం, ఆశ్చర్యపోవడము అనేటువంటిది. అదేవిధంగా ఆర్గ్యూడ్, మంబల్డ్. తర్వాత స్వోర్, కర్సెడ్, స్వోర్ అన్న శాపం అండి. తర్వాత అన్ప్లెజెంట్, సంతోషంగా లేనటువంటిది, అంటే బిట్టర్, చేదు వార్త అని చెప్తాం కదా అట్లా. ట్యాప్డ్, ప్యాటెడ్. తర్వాత డ్యామేజ్, రిస్క్ కావచ్చు, లేకుంటే డిస్ట్రాయ్ కావచ్చు, ఎనీథింగ్. ఓకే, ఇవన్నీ కూడా మనకు సినానిమ్ అని చెప్తామండి. సేమ్ మీనింగ్ అనేటువంటిది చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. నెక్స్ట్ మనం అదేవిధంగా చూసినట్లయితే ఇక్కడ కొన్ని పదాలు ఇచ్చారండి. గ్రేట్ఫుల్ అంటే గొప్పగా, రెస్పెక్ట్ గౌరవంగా, సర్టైన్ కరేజ్లీ, అఫ్రైడ్ ఆఫ్ భయంకరంగా, టెరబుల్ భయంకరంగా, హెసిటేటెడ్ అనేటువంటిది, అదేవిధంగా డిస్టర్బ్, అదేవిధంగా డిస్గ్రేస్ఫుల్. అంటే ఇవన్నీ కూడా మనకు తెలుసండి. సర్టైన్ అంటే ఫలానా, అదేవిధంగా కరేజ్ అంటే ధైర్యంగా, ఆ తర్వాత హెసిటేటెడ్ అనేటువంటిది సంకోచించడము. కాబట్టి ఇవన్నీ మనకు. తర్వాత స్టెన్లీ అనేటువంటిది కఠినంగా. ఇవన్నీ కూడా మీనింగ్స్ ఫస్ట్ తెలుసుకుంటే ఈజీగా ఆన్సర్స్ అయితే చేయవచ్చండి. ఫస్ట్ ఇక్కడ చూడండి, రుచిరా, సుహాస్. ఐ డోంట్ నో వై ద టీచర్ డాష్ టు గివ్ హిస్ మొబైల్ నెంబర్. అంటే వై ద టీచర్, ఎందుకు ఆ టీచర్ మొబైల్ నెంబర్ ఇవ్వడం లేదు. ఎందుకంటే ఆ మొబైల్ నెంబర్ ఇవ్వాలంటే ఏం చేస్తున్నాడు, హెసిటేటెడ్ అంటే సంకోచిస్తుండు. కాబట్టి ఇక్కడ హెసిటేటెడ్, సంకోచిస్తుండు ఎందుకు అనేటువంటి పదము సూటబుల్ అవుతుంది. తర్వాత చూసినట్లయితే మనము హీ మైట్ బి వరీడ్ దట్ యూ వుడ్ హిమ్ విత్ యువర్ ఫోన్ కాల్స్తో అతనికి ఏం చేస్తున్నాం, మనము డిస్టర్బ్ చేస్తున్నాం కాబట్టి డిస్టర్బ్. నెక్స్ట్ రుచిరా, ఐ హ్యావ్ గ్రేట్స్. ఓకే, ఫర్ హిమ్ ఐ విల్ నెవర్ బిహేవ్ ఇన్ ఏ డ్యాష్ మేనర్. కాబట్టి ఇక్కడ రెస్పెక్ట్. తర్వాత డిస్గ్రేస్ఫుల్, కాబట్టి డిస్గ్రేస్ఫుల్. నెక్స్ట్ సుహాస్, ఐ ఆమ్ certain that our teacher will not give his number. Anyhow, I like your courage. We are all afraid of him. Afraid అంటే ఏంటంటే భయం. Afraid of him, భయం. గరుచిరా, I don't think our teacher is terrible. అంత భయంకరంగా ఉన్నటువంటి వాళ్ళు కాదు మన టీచరు. ఓకే, తర్వాత బట్ హీ సేస్ ఎవ్రీథింగ్ స్టెన్లీ. చూడండి, స్టెన్లీ అంటే కఠినంగా. ఓకే, తర్వాత వన్స్ హీ గేవ్ మీ ఏ వండర్ఫుల్ గిఫ్ట్, సో ఐ ఆమ్ ఆల్వేస్ గ్రేట్ఫుల్ టు హిమ్ అనేటువంటిది రాయవచ్చు. ఇలాంటి బిట్ వచ్చిందా అంటే రాలేదండి. కాకపోతే ఇక్కడ ఉంది కాబట్టి చెప్పాల్సి వచ్చింది కాబట్టి చెప్తున్నాను.
ఓకే, నెక్స్ట్ ఇలాంటివి కూడా మనకు రావు, బట్ ఇక్కడ మనం చూసినట్లయితే ఇది కామన్గా మనకు ఈజీగా చేయవచ్చు. సంధ్యా సెడ్ డాష్ దట్ షీ హేటెడ్ హిమ్. ఇక్కడ సి తోటి ప్రారంభమవుతుంది, అదేవిధంగా వై తోటి ఎండ్ అవుతుంది అనేటువంటిది కూడా ఇచ్చారండి. ఓకే, ఇక్కడ మనము తర్వాత శ్రీధర్ ఈజ్ ఏ డాష్ బాయ్ ఆఫ్ 10 years old. కాబట్టి సెకండ్ ఇక్కడ నుంచి 10 years old అన్నాడు. కాబట్టి ఇక్కడ శ్రీధర్ ఈజ్ ఏ ఏం బాయ్ అవుతాడు, యంగ్ బాయ్. ఇక్కడ వై తోటి స్టార్ట్ అవుతుంది, జీ తోటి ఎండ్ అవుతుంది అని చెప్పిండు. ఫస్ట్ చూద్దామండి. తర్వాత థర్డ్ వన్, జ్యోతి యూజ్డ్ టు స్లీప్ బిసైడ్ హర్. జీ తోటి స్టార్ట్ అవుతుంది, వై తోటి ఎండ్ అవుతుంది. గ్రాని అంటే గ్రాని ఇక్కడ టాపిక్లో ఉన్నటువంటిదే బిసైడ్ హర్ గ్రాని అంటే వాళ్ళక ఏవైతే అవ్వ ఉంటుందో అవ్వ పక్కన పడుకుంటుంది. ఇవన్నీ కూడా టాపిక్ రిలేటెడ్ కాబట్టి నేను డైరెక్ట్గా చెప్పేస్తున్నాను. తర్వాత ఫోర్త్ వన్ ఒక్కసారి మనం చూసినట్లయితే ద గార్డెన్ ఈజ్ ఫుల్ ఆఫ్ డాష్ కలర్డ్ ఫ్లవర్స్ ఎల్లో. ఇక్కడ వై తోటి స్టార్ట్ కావాలి, డబ్ల్యూ తోటి ఎండ్ కావాలని ఇచ్చిండు. ఐ మెట్ మై ఫ్రెండ్ కుమార్ ఆన్ మై డాష్ హోమ్. ఏం హోమ్ అది, ఓకే వే అనేటువంటిది వస్తుంది. వే ఆన్ మై వే ఆఫ్ హోమ్. ఓకే, ఇక్కడ నెక్స్ట్ మనం ఫస్ట్ వన్ సంధ్య సెట్స్. చూడండి ఇక్కడ సి తోటి స్టార్ట్ కావాలి, వై తోటి క్రాస్లీ దట్ షీ హేటెడ్ హిమ్. కాబట్టి ఈ రకంగా మనకి ఇవ్వడం అనేటువంటి జరిగింది. ఇక్కడ క్రాస్లీ అనేటువంటిది ఇక్కడ రాయొచ్చు మనం. తర్వాత ఇక్కడ యంగ్, తర్వాత ఇక్కడ గ్రానీ, తర్వాత ఇక్కడ ఎల్లో, తర్వాత వే అయిపోయింది. ఓకే, ఈ రకంగా అయితే మనకి ఇచ్చాడు. ప్రొవర్బ్స్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. టిట్ ఫర్ టాట్ అనేటువంటిది చాలా పాపులర్ ఉన్నటువంటి మనకు ప్రొవర్బ్స్. కామన్గా మనం ఏమని చెప్తామంటే తెలుగులో సామెతలు అని చెప్తామండి. ప్రొవర్బ్స్కి ఏమని చెప్తాము, సామెతలు అని చెప్తాం. ఇక్కడ చూడండి, వేర్ దేర్ ఇస్ ఏ విల్ దేర్ ఇస్ ఏ వే. అంటే నువ్వు అంటే సాధించాలని నీకు విల్ ఉంటే, అంటే విల్ అంటే ఏంది, సాధించాలని తపన ఉంటే తప్పకుండా నీకు మార్గం అనేటువంటిది ఉంటుంది అనేటువంటి చెప్పే సందర్భాల్లో వాడతాము. ఏ బ్యాడ్ వర్క్ మ్యాన్ ఆల్వేస్ బ్లేమ్స్ హిస్ టూల్స్. కాబట్టి అంటే చేయాలనుకున్న పని తను చేయలేక దాని పనిముట్ల పైన ఇది బాగాలేదు అది బాగాలేదు అని చెప్తూ ఉంటారు కదా, అలాంటి సందర్భాల్లో వాడతామండి. అయితే ఇక్కడ ఇచ్చారు ఎవ్రీ లాంగ్వేజ్ హ్యాస్ ప్రొవర్బ్స్. కాబట్టి ఇక్కడ ఈ ప్రొవర్బ్స్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. సామెతలు అంటాం తెలుగులో వీటిని మనకు. ఇక్కడ చూడండి, కుక్క కాటు చెప్పు దెబ్బ, ఇది సామెత అన్నట్టు. కాబట్టి ఇట్లాంటి ప్రొవర్బ్స్ అనేక ఉన్నాయి. వాటిని ఒక్కసారి మనం ఇవి ఇంపార్టెంట్ అండి, వొకాబులరీలో ఇవి ఇంపార్టెంట్. చూడండి, యాన్ యాపిల్ ఏ డే సెర్చ్ ఫర్ ప్రొఫెషన్కి సంబంధించినటువంటిది ఉంటుంది. అది ఏంటంట, డి కీప్స్ ద డాక్టర్ అవే అని అర్థము. ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్ రైమ్స్ విత్ నీడ్. ఓకే, ఏమవుతుందండి, ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ ఏ ఫ్రెండ్ ఇన్ డీడ్. కాబట్టి ఇక్కడ ఏ ఆన్సర్ అవుతుంది. అంటే ఇక్కడ ప్రూఫ్ సగమే ఇచ్చిండు, మిగతా సగం మనము అక్కడ ఉన్నటువంటి దాన్ని మ్యాచ్ చేయాలి. ఫెయిల్యూర్ ఈజ్, ఎప్పుడు చెప్తుంటాను, ఫెయిల్యూర్ ఈజ్ ద స్టెప్పింగ్ స్టోన్ టు సక్సెస్. కాబట్టి ఏమవుతుందండి, ఈ అవుతుంది. నెక్స్ట్ మనం చూసినట్టయితే ఏ స్టిచ్ ఇన్ టైం సేవ్ 9. కాబట్టి ఏదైనా చిన్నగా ఉన్నప్పుడు దాన్ని కుట్టుకోవాలి, లేకుంటే ఏమవుతుంది, పెద్దదైపోతుంది అనేటువంటిది చెప్పడానికి ఇది వాడతాం. ద పెన్ ఈజ్ ఏమవుతుందని, మైటర్ దాన్ స్వాడ్, కత్తి కన్న కలము మిన్న అని చెప్పే సందర్భాలలో వాడతామండి. ఎంటీ వ్యాజల్స్ అంటే మనకు నాణాలు ఉంటాయి కదా. ఓకే, ఎంటీ వ్యాజల్స్ సెర్చ్ ఫర్ నాయిస్కి సంబంధించింది అడుగుతున్నాడు. ఇక్కడ మనకు ఇక్కడ ఏమవుతుందో ఒక్కసారి చూద్దామండి. ఏమవుతుంది, చూడండి, మేక్ మచ్ నాయిస్. కాబట్టి మనము ఉట్టిగా ఉన్నటువంటి నాణాలు ఏవైతే ఉన్నాయో, అంటే కాయిన్స్ ఏవైతే ఉన్నాయో అవి బాగా లోడ శబ్దం అనేటువంటి చేస్తూ ఉంటుంది. కాబట్టి జే అంటే వాల్యూ గల వాళ్ళు ఎక్కువ మాట్లాడరు, ఏమి తెలియని వాళ్ళు ఎక్కువగా మాట్లాడుతూనే ఉంటారు, అవి చేస్తూనే ఉంటారు సందర్భాల్లో కూడా ఈ సామెతను. ఎంటీ వ్యాజల్స్ అంటే కామన్గా ఉన్నటువంటి మన యొక్క నాణ్యాలు ఉంటాయి కదా, అవి సౌండ్ ఎక్కువ చేస్తాయి, నోట్లు ఉంటాయి కదా అవి మాత్రము సౌండ్ చేయవు అనే సందర్భాల్లో కూడా వాడతాం. లిటిల్ డ్రాప్స్ ఆఫ్ వాటర్ మేక్ ఏమవుతుందంటే ద మైట్ ఓషియన్. కాబట్టి మైట్ ఓషియన్ ఎఫ్ అవుతుంది, ఎఫ్. తర్వాత హానెస్ట్, ఇంకా సివై తోటి అండి, హానెస్ట్ ఈజ్ ద బెస్ట్ పాలసీ అనేటువంటిది మనందరికి తెలుసండి. అది ఎక్కడ ఉంటుంది, ఇగో ఈడ ఉంది, కాబట్టి ఐ. తర్వాత
మేక్ హే వైల్ ద సన్ సైన్స్. ఓకే, హెచ్. తర్వాత బార్కింగ్ అరిసే కుక్క ఎప్పుడు కరవదని చెప్పే సందర్భాల్లో బార్కింగ్ డాగ్స్ సెల్డమ్ బైట్. కాబట్టి ఇక్కడ జి ఇక్కడ ఉంది చూడండి. ఇవి చాలా ఇంపార్టెంట్. ఒకసారి ఇక్కడ మ్యాథ్ ద ఫాలోయింగ్ అనేటువంటిది ఏబి అట్లా ఇచ్చారు కదా, ఇది ఇవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది. ఒకసారి నోట్ పెట్టుకొని ఇదైతే రాసి పెట్టుకోవాలి. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ మనం చూసినట్టయితే లుక్ ఎట్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ ఫ్రమ్ ద టెక్స్ట్. ఫాదర్ వాజ్ సిట్టింగ్ అండర్ ద ల్యాంప్ అండ్ రీడింగ్ ద న్యూస్ పేపర్. హీ లుక్డ్ అంటే ఇక్కడ వాజ్ సిట్టింగ్ అనేటువంటిది పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అండి. ఏంటండి, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. ఇక్కడ లుక్డ్ అనేటువంటిది ఏంటండి, సింపుల్ పాస్ట్ టెన్స్. ఇక్కడ మనకు వాక్యాలు ఇచ్చాడండి, అవి రెండు కూడా చూడడానికి ప్రయత్నం అయితే చేద్దామండి. పిక్అవుట్ 5 సెంటెన్స్ ఫ్రమ్ ద స్టోరీ సింపుల్ పాస్ట్. అదేవిధంగా 5 సెంటెన్సెస్ దట్ యూస్ ద పాస్ట్ కంటిన్యూస్ టెన్స్, రైట్ దెమ్ ఇన్ యువర్ నోట్బుక్. కాబట్టి ఇక్కడ పాస్ట్ కంటిన్యూస్కి సంబంధించినటువంటి స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ వాస్ కానీ వర్ కానీ వర్బ్ 1 ప్లస్ ఐఎన్జి ఫామ్ ఉంటే పాస్ట్ కంటిన్యూస్, సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్ ఉంటే అది సింపుల్ పాస్ట్ టెన్స్కి సంబంధించినటువంటి వాక్యం అవుతుంది. అవి ఐడెంటిఫై చేయమంటుండే మనకు. ఇంకా వాక్యంలో ఇక్కడ మనకు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు, అవి చేయడానికి ప్రయత్నం అయితే చేద్దామండి. మెయిన్గా ఫస్ట్ ఇక్కడ మనం చూసినట్లయితే రీడ్ ద ఫాలోయింగ్ పారాగ్రాఫ్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ ద సింపుల్ పాస్ట్ సబ్జెక్ట్ ప్లస్ V2 అండ్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ సబ్జెక్టు వాజ్ అన్న వర్ అన్న అదేవిధంగా వర్బ్ 1 ప్లస్ ఐఎన్జి ఫామ్ అనేటువంటిది ఉండాలి. ఇక్కడ చూడండి, వైల్ వచ్చిన తర్వాత కంపల్సరీగా ఎక్కువ శాతం మనం వాడబడేటువంటిది పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. వైల్ స్వామి ఫాదర్ వాస్ రీడింగ్. ఎందుకు వాస్, ఫాదర్ సింగులర్ కాబట్టి వాస్. తర్వాత వర్బ్ 1 ప్లస్ ఐఎన్జి, వర్బ్ 1 ఇచ్చిండు, వర్బ్ 1 ప్లస్ ఐఎన్జి కాబట్టి రీడింగ్ ద న్యూస్ పేపర్. స్వామి ఏమవుతుంది, న్యూస్ పేపర్. స్వామి తర్వాత వాస్ లిసనింగ్ ఇట్. హిస్ ఫాదర్ ఆస్క్ కాదు V2 ఆస్క్డ్ టు స్లీప్ అలోన్ బట్ హీ డాస్. ఇక్కడ బి అంటే బీ ఫామ్, హీ తర్వాత ఏమొస్తుంది, వాజే వస్తుంది. ఇక్కడ కూడా మనం రాసాం హీ వాస్ అఫ్రైడ్ ఆఫ్ ఘోస్ట్. ఓకే, దయ్యాలతో అతను భయపడతాడు. ఓకే, హీ డాస్ V2 హీ వాంటెడ్ స్లీప్ ఇన్ హిస్ గ్రాండ్ మదర్ రూమ్. వైల్ వాడింది ఏమవుతాం మనము, వాస్ గో. ఇక్కడ స్లీప్ ఉంది కాబట్టి వాస్ స్లీపింగ్. ఇక్కడ వాస్ ఎందుకు వాడామంటే హీ ఉంది కాబట్టి హీ డాస్. ఇక్కడ హ్యావ్ అనేటువంటిది V2 ఏమవుతుంది, హ్యాడ్. టెరబుల్ డ్రీమ్. ఏ టైగర్ వాస్ చేసింగ్ హిమ్ అండ్ హీ డాస్ టు ఎస్కేప్. ట్రైడ్. ఓకే, అంటే ఇక్కడ సింపుల్ పాస్ట్ టెన్స్ పాస్ట్ కంటిన్యూస్ తోటి కలిసి వస్తుంది. కాబట్టి వైల్ వచ్చినప్పుడు తప్పకుండా పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ రావడానికి అవకాశం అయితే ఒకటి ఉంటుంది. ఇది కూడా ఇంపార్టెంట్. కాంబినేషన్ ఆఫ్ ద టెన్సెస్లో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అండి, చాలా జాగ్రత్తగా చదవాలి. నెక్స్ట్ ఎడిటింగ్ ఒక్కసారి మనం చూసినట్లయితే చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ 1 2 తర్వాత 3 4 5 there are the 5 sentences here and we have to identify what is the mistake in the sentence and every sentence has a mistake. కాబట్టి ప్రతి సెంటెన్స్ కూడా ఒక మిస్టేక్ను కలిగి ఉంటుంది. దానికి ఐడెంటిఫై చేసి we have to identify the mistake and we have to correct them. కాబట్టి దాన్ని కరెక్ట్ చేయాలి. అక్బర్ was on his way for the dining room. హరిచంద్ was brought to him అనేటువంటిది ఇచ్చిండు. ఓకే, వే ఫర్ ద చూడండి, అక్బర్ వాస్ ఆన్ హిస్ వే, ఫర్ ద కాదు టు ద డైనింగ్ రూమ్. ఇక్కడ ఫర్ అనేటువంటిది వాడము, టూ వాడతామండి. కాబట్టి ఇక్కడ టూ అనేటువంటిది ఫర్ అనేటువంటిది తీసేసి టూ రాసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఎట్ ద సేమ్ టైమ్ ఏ మెసెంజర్ కమ్ కాదు, మెసెంజర్ కేమ్, CAME కేమ్, ఇది తీసేసి రాయాలి. నెక్స్ట్ థర్డ్ వన్ ఒక్కసారి మనం చూసినట్లయితే అక్బర్ లెఫ్ట్ హరిచంద్ అండ్ స్పెండ్ ద హోల్ మార్నింగ్ బాయ్ హిస్ సిక్ వైఫ్ కాదు, ఇక్కడ ఏమైతే విత్, బై కాదు విత్.
నెక్స్ట్ బై ద టైమ్ ఈ టర్నుడ్ ఏ డైనింగ్ రూమ్, ఏ డైనింగ్ రూమ్, ద డైనింగ్ రూమ్ పర్టికులర్గా చెప్పాలి. ఓకే, నెక్స్ట్ మనం చూసినట్లయితే ఫిఫ్త్ వన్ ఇట్ టుక్ సో లాంగ్ గెట్ ద మీల్ రెడీ దట్ అక్బర్ బిగాన్ టు ఫెల్ట్ కాదు ఫీల్ ఇల్, కాబట్టి ఇక్కడ ఫీల్ అనేటువంటిది రాస్తే సరిపోతుంది. ఇది ఎడిటింగ్ అండి. ఇది ఎడిటింగ్ అనేటువంటిది మనకు అడగడానికి అవకాశం అయితే ఉంటుంది, ప్రతి క్లాస్లో ఉంటుంది, కాబట్టి చాలా జాగ్రత్తగా గమనిస్తే సరిపోతుంది. నెక్స్ట్ మనం చూసినట్లయితే అదే రకంగా ఇక్కడ స్టడీ స్కిల్స్ అండి. ఇక్కడ నౌను, ఇక్కడ వర్బు, ఇక్కడ అడ్జెక్టివ్, ఇక్కడ అడ్వర్బు. ఇంపార్టెంట్, ఎప్పుడన్నా మనము ఇది నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి, ఎందుకంటే గతంలో కూడా నేను చాలా సందర్భాల్లో చెప్పాను. కరేజ్, డిస్కరేజ్, ఓకే, తర్వాత కరేజియస్, తర్వాత కరేజియస్లీ ఎల్వై తోటి ఎండ్ అయింది, ఈ రకంగా. ఓకే, నెక్స్ట్ మనం చూసినట్లయితే ప్రాజెక్ట్ వరకు, తర్వాత ఇంకేమైనా ఉందో చూసినట్లయితే 6th యూనిట్కి సంబంధించినటువంటి అన్నీ కూడా అయిపోయినాయి. వీలైతే మన యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి, అదేవిధంగా మన ఛానల్ని మీరు లైక్ చేస్తారా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్. బాయ్. సీ యూ.